పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనున్న మరో టోర్నమెంట్ కూడా హైబ్రిడ్ పద్ధతిలోనే జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది 8 దేశాలు పాల్గొనే ఛాంపియన్స్ ట్రోఫీకి వేదికైన పాకిస్తాన్కు భారత క్రికెట్ జట్టు వెళ్లే అవకాశం లేదని తెలుస్తోంది. లాహోర్ స్టేడియంలో భారత జట్టు మ్యాచ్లు ఆడేలా పాకిస్తాన్ షెడ్యూల్ చేసినా అక్కడికి వెళ్లేందుకు టీమిండియా సుముఖంగా లేదు. భారత్ ఆడే మ్యాచ్లను మాత్రం గతంలో ఆసియా కప్ జరిగినట్లు వేరే దేశంలో నిర్వహించాలని బీసీసీఐ కోరుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు భారత జట్టు పాకిస్తాన్ కు వెళ్లే అవకాశాలు కనిపించడం లేదు. ఈ టోర్నమెంట్ కు ఆతిథ్యం ఇస్తున్న దాయాది దేశం ముసాయిదా షెడ్యూల్ ను జూన్ లో ఐసీసీకి సమర్పించింది. భారత్ ఆడే మ్యాచ్లన్నీ లాహోర్ స్టేడియం వేదికగా జరపనున్నట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పేర్కొంది. అయితే ఈ షెడ్యూల్ ను బీసీసీఐ ఆమోదించలేదని తెలుస్తోంది. ఆసియా కప్ జరిగినట్లే ఛాంపియన్స్ ట్రోఫీని కూడా హైబ్రిడ్ మోడ్ లో నిర్వహించాలనే ప్రతిపాదనను బీసీసీఐ ఐసీసీ ముందు ఉంచినట్లు సమాచారం. భారత్ ఆడే మ్యాచ్లను వేరే దేశానికి తరలించి మిగతావి పాక్ వేదికగానే నిర్వహించే అవకాశాలను ఐసీసీ పరిశీలించే అవకాశం ఉంది. ప్రభుత్వ అనుమతి లేనందున పాకిస్తాన్కు తమ జట్టును పంపించే అవకాశం లేదని బీసీసీఐ తెలిపినట్లు సమాచారం. భద్రతాపరమైన సమస్యల నేపథ్యంలో పాక్కు వెళ్లకూడదనే కృతనిశ్చయంతో బీసీసీఐ ఉంది. భారత్ ఆడే మ్యాచ్ల వేదికల్ని శ్రీలంక లేదా యూఏఈకి మార్చాలని బీసీసీఐ కోరినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీలో అన్ని మ్యాచ్లు పాక్ లోనే నిర్వహించేలా పట్టుబడుతోంది. ఈ నెలలో కొలంబో వేదికగా జరిగే ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ అంశం చర్చకొచ్చే అవకాశం ఉంది. 2012-13 సీజన్ నుంచి పాకిస్తాన్ తో ఒక్క ద్వైపాక్షిక సిరీస్ కూడా భారత్ ఆడలేదు. 2008 నుంచి భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్ కు వెళ్లలేదు. చివరిసారి ధోనీ సారథ్యంలో భారత్ 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇప్పుడు మరోసారి రోహిత్ నాయకత్వంలో బరిలోకి దిగనుంది. ఇప్పటికే టీ20 ప్రపంచ కప్ ను అందించిన రోహిత్ ఛాంపియన్స్ ట్రోఫీని కూడా సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో సిద్ధమవుతున్నాడు. 2017 తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని ఐసీసీ నిర్వహిస్తూ ఉండటం ఇదే తొలిసారి. ఈ టోర్నీలో పాకిస్తాన్ డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగనుంది.